ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కూడా మా మేడం ఇస్తాం. గుడ్ మార్నింగ్, నా పేరు కవిత సురేందర్ రెడ్డి. నేను సివిల్ ఇంజనీర్ చేశాను. నేను కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా ఉన్నాను. హెల్త్ ప్రాబ్లం వచ్చి ఈ మెడిసిన్లో నేను యూజ్ చేశాక నేను ఈ వర్క్ మీద వచ్చాను. సార్ సపోర్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ ఈజ్ ఇంజనీర్ శ్రీ కవిత సురేందర్ రెడ్డి. ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్, సోషల్ సర్వీస్ మాత్రం హెల్త్ సర్వీస్. అయితే ఆర్కిటెక్ట్గా నాకు ఎంత అంటే ప్రేమ అంటే దాదాపు లీడింగ్ ఆర్కిటెక్ట్ నేను. నా ప్రొఫెషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఆ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ ఇప్పుడు చూసి ఒక 20 years తర్వాత చూస్తే అది అట్లే ఉంటుంది, కానీ మనం ముసలి అవుతాం. కానీ ఆ ఇన్స్పిరేషన్ తోటి నా డిజైన్స్ కూడా అలానే ఉంది. అందుకే నా ప్రొఫెషన్లో ఉన్న క్లయింట్లు కూడా నా కోసం వెయిట్ చేస్తారు. కానీ ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ రావడం కారణం ఏంటంటే డ్రీమ్స్. అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫాదర్ టీచరు, మదర్ ఏమో అగ్రికల్చర్ చూసుకునేవారు. అందరూ మేనమామలు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరు ఇంజనీర్స్. అదేవిధంగా బాబాయ్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్. వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు జాబ్ చేస్తే బాగుంటుంది, కానీ నాకు ఎప్పుడు అది లేకపోయి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక డ్రీమర్ ఉండాలి, ఒక బిజినెస్ ఎంప్లాయీ ఉండాలి. అదే నా క్లాస్మేట్స్ వచ్చేసి అందరు డీఈలో ఎస్సీలో ఉంటారు. బట్ వాళ్ళు సాధించడం ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఒకటారు మైండ్. కానీ నా ప్రొఫెషనల్గా కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ నుండి నేను కోర్టు క్లాసుతో పాటు ఒక 10 కార్ల దాకా ఉన్నాయి. నాకు హైదరాబాద్లో దాదాపు ఒక 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా కోర్టుల ప్రాపర్టీ ఉంది. అయినా సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు. ఎందుకంటే నేను డ్రీమ్స్ కలవాలని కాబట్టి. నా డ్రీమ్స్ ఏముంటాయి, నిజంగా డ్రీమ్స్ ఏంటంటే నాకు ఎలా అంటే టైం ఫ్రీడమ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. సంపాదించడానికి ప్రొఫెషన్ సరిపోతుంది, కానీ సంపద సృష్టించాలంటే ఎవరైతే టైంని మల్టిప్లై చేసుకోగలుగుతారో, ఎవరైతే టైంని రెట్టింపు చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ మిలియనీర్స్ అయితే. అదేవిధంగా నేను సోషల్ సర్వీస్లో హెల్త్ సర్వీస్ చేస్తా అని చెప్పాను కదా. నేను కోవిడ్ టైంలో అయితే దాదాపుగా 137,000 మందిని 3 to 5 daysలో నెగిటివ్ తీసుకొచ్చాను. మనకు జనరల్గా లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిటీ స్కాన్ తీస్తారు. ఆ సిటీ వాల్యూ వచ్చేసి మనకు కోవిడ్ టైంలో ఈ హాస్పిటల్ రికార్డ్స్ చూసుకోండి, 12 దాటిన వాళ్ళు ఎవరు బ్రతికిపోయాడు కానీ. కానీ నేను అవుట్ ఆఫ్ 25కి 23 వచ్చిన వాళ్ళని కూడా 3 to 5 daysలో నెగిటివ్ పట్టుకొచ్చాను. అదేవిధంగా నా డ్రీమ్స్ ఎలా అంటే 1 hour అంటే నా టైం వాల్యూ 1 hour is equal to 1 lakh hours. 1 lakh hours సాధించాలి. ఎందుకంటే నాకు సంపద ఉంది, కోట్ల సంపాదన ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే 3 to 20 lakhs ఫర్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను. అంటే యావరేజ్గా ఆడుతూ పాడుతూ ఒక 10 ప్రాజెక్టులు తీసుకుంటే 10 ప్రాజెక్టులు చెప్తే ₹1,00,00,000 ఇన్కమ్ ఉంటుంది. కానీ నాకు కావాల్సింది అది కాదు. అంటే నన్ను రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలంటే మనం సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడానికి మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్. ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో దాంతో ప్రీవియస్ నెట్వర్క్లో ఒక 2 నెట్వర్క్లు చేశారు. అది ప్రీవియస్ మా అప్లయన్స్ ఉన్నారు, గ్రేట్ అప్లయన్స్, శ్రీనివాస్ వడ్డమన్, రాష్ట్ర ఆంజనేయులు. ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాం. ఒకసారి బయటకు పోతే రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ప్లాన్లు చేసి 4 o'clockకి డిన్నర్ చేసి వచ్చినాము. ఒక్కసారి బయటకు వెళ్తే ఎక్స్ నెట్వర్క్లో దాదాపు 1000 నుండి 2,000 పట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఫైనల్గా ఏమొచ్చిందంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రొఫెషనల్గా మాత్రం ఒక 50 కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రొఫెషన్ డ్యామేజ్ అయింది, ఫైనాన్షియల్గా నష్టం జరిగింది.
బట్ మన డ్రీమ్ మాత్రం నెరవేరు. కానీ మళ్ళీ ప్రొఫెషనల్గా పునర్నిర్మించుకొని మళ్ళీ దాన్ని యాసిడీస్గా తెచ్చుకున్నాను. బట్ లోపల ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అట్లే ఉంది. ఏంటి అంటే 1,00,000 గంటలు సాధించాలి. ఆ 1,00,000 గంటలు సాధించే టైంలో, ఎందుకంటే ప్రీవియస్ నెట్వర్క్లో చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ వల్ల నా అప్లైన్స్ నా దగ్గర రాలేకపోయాయి. కానీ డౌన్ లైన్ అయిన గ్రేట్ అప్లైన్ ఇప్పుడు చిన్న పూలగొడ్డ నుంచి ఇవాళ డియూసీడీగా ఎదిగి ఇవాళ సెలబ్రేషన్ తీసుకోబోతున్న అశ్విని సాయిరెడ్డి. అదేవిధంగా ఈ సిస్టమ్ పట్టుకొచ్చింది పూర్ణిమ మోడల్స్. నా దగ్గరికి వస్తే నేను ప్లాన్ చెప్పించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ శ్రీమంత్ కాబట్టి జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి సైన్ అప్ చేసేసాను. బట్ ఇక్కడికి వచ్చాక నేను ఆ ప్రొఫెషన్, ఎందుకంటే పోయిన ప్రీవియస్ నెట్వర్క్లో ఎక్స్పీరియన్స్ వల్ల నేను పార్ట్ టైంగానే బిల్డప్ చేశాను. డైమండ్ డైరెక్టర్ దాకా. కానీ ఫుల్ టైం మాత్రం 2024 FRE నుంచి ఈ FRE వరకు ఫుల్ టైం చేశాను. ఎందుకు చేశానంటే, నేను మన వెస్టేజ్ నుండి థాయిలాండ్ వెళ్తే నాకు